Hi students, this is Kasam Ganga Bhavani, JL in MPHW, GGC Jekitial. Today I am going to take a topic in Unit 5, care of the sick child in child health nursing, that is paper 2. Okay, ఈరోజు మనం పేపర్ 2లో చైల్డ్ హెల్త్ నర్సింగ్ లోపల యూనిట్ 5 కేర్ ఆఫ్ ద సిక్ చైల్డ్, అనారోగ్యంతో బాధపడుతున్న శిశువుకి తీసుకోవాల్సిన చర్యల గురించి మనము తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. After studying this unit, the student will be able to know about childhood diseases, discuss about respiratory tract infections, discuss about infectious disease. అంటే ఈ చాప్టర్ అయిపోయేసరికి ప్రతి ఒక్క స్టూడెంట్కి కొన్ని అంశాలు అనేవి ఏంటివి అంటే పిల్లలకు వచ్చే వ్యాధుల గురించి, తర్వాత శ్వాసకోశ వ్యాధుల గురించి, తర్వాత కొన్ని రకాల అంటువ్యాధుల గురించి స్టూడెంట్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందులోపల ఫస్ట్ మనము ఏఆర్టీ గురించి డిస్కషన్ చేసుకుందాము. ఇందులోపల ఏఆర్టీ అక్యూట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, అంటువ్యాధుల గురించి తెలుసుకుందాం. ఇట్ అక్కర్స్ టు ఎనీ పార్ట్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అండ్ రిలేటెడ్ స్ట్రక్చర్స్ ఇంక్లూడింగ్ మిడిల్ ఇయర్ అండ్ ప్లూరల్ cavity. It occurs mostly highest in 40% children below 5 years age. 5 సంవత్సరాల లోపు పిల్లల లోపల శ్వాస వ్యవస్థ యందు ఏ వ్యవస్థకైనా కానీ అంటు అనేది రావడం అనేది జరుగుతుంది. ఇయర్లో కానీ ప్లూరల్ క్యావిటీలో కానీ దేనికి అంటే శ్వాసకోశ వ్యవస్థలో ఏ భాగానికి అంటువ్యాధి వచ్చినా కానీ దాన్ని శ్వాసకోశ అంటువ్యాధుల కిందకి మనము చెప్పవచ్చును. అందులోపల కొన్ని రకాల క్లాసిఫికేషన్ అనేది మనం చూద్దాము. ఈ క్లాసిఫికేషన్ లోపల ఏంటి అని అంటే డిపెండింగ్ ఆన్ సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ట్, అంటే ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ లోపల మనము డిపెండింగ్ ఆన్ సైట్ని బట్టి కూడా మనము కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. అందులో వచ్చేసి అక్యూట్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, అంటే శ్వాస వ్యవస్థ పైభాగంలో వచ్చే కొన్ని రకాల అంటువ్యాధులు ఏంటివి అంటే కోల్డ్, రైనిటైస్, నాసోఫారెంజైటిస్ అండ్ ఆటిటిస్ మీడియా. కోల్డ్ అంటే సాధారణ జలుబు, రైనిటైస్ అంటే చెవికి అంటువ్యాధి అంటు సోకడం అనేది, నాసోఫారెంజైటిస్ అని అంటే ఫారింగ్స్కి తర్వాత నాసల్కి అంటే ముక్కుకి ఇన్ఫెక్షన్ అనేది రావడం, ఫారెంజైటిస్కి ఇన్ఫెక్షన్ రావడం. నెక్స్ట్ ఆటిటిస్ మీడియా అంటే చెవి లోపల నొప్పి అనేది రావడం అనేది జరుగుతుంది. ఇందులోపల మీరు గమనిస్తే ఐటిస్ అనే పదం ఎక్కువగా ఉంటుంది. ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్, అంటే దాని పక్కకి ఇప్పుడు ఫారెంజైటిస్ అంటే ఫారింగ్స్కి వచ్చే ఇన్ఫెక్షన్ని ఫారెంజైటిస్ అని అంటాము. ఓకేనా. నెక్స్ట్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే శ్వాసకు వ్యవస్థ యందు కింది భాగంలో వచ్చేవి అంటే లంగ్స్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ లోపల న్యూమోనియా, ట్యూబర్క్లోసిస్, బ్రాంకైటిస్ అండ్ ఆస్తమా, ఈ 4 రకాల వ్యాధులు అనేవి ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ క్లాసిఫికేషన్ లోపల నెంబర్ 2 వచ్చేసి డిపెండింగ్ అపాన్ అనాటమికల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లంగ్, అంటే లంగ్ లోపల అనాటమికల్గా కొన్ని రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. బ్రాంకో న్యూమోనియా, లిబ్రా న్యూమోనియా, న్యూమోనైటిస్, ఇంటర్స్టీషియల్ న్యూమోనియా, అంటే ఇవన్నీ కూడా న్యూమోనియాలో కొన్ని రకాల న్యూమోనియాలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏఆర్టీ రావడానికి కొన్ని కారణాలు అనేవి ఉంటాయి. ఆ కారణాలు ఏంటివి అనేది మనం తెలుసుకుందాము. ఫస్ట్ బ్యాక్టీరియల్, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా బ్యాక్టీరియాస్ వల్ల కూడా మనకి శ్వాసకోశ సంబంధ వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియాస్ వచ్చేసి స్టఫైలోకోకస్, స్ట్రెప్టోకోకస్ అండ్ న్యూమోకోకస్, ఈ 3 రకాల బ్యాక్టీరియా వల్ల కూడా మనకి శ్వాసకోశానికి అంటు అనేది కలగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వైరల్, మీజిల్స్ కానీ చికెన్ పాక్స్, చిన్నపిల్లలకి తట్టు లేదా అమ్మవారు దద్దుర్లు పోయడం ఇటువంటివి వచ్చినప్పుడు కూడా శ్వాసకోశ అంటు అనేది కలుగుతుంది. నెక్స్ట్ ప్రోటోజోవల్ న్యూమోసైటిస్, ఎంటమిబా హిస్టాలిటికా, అంటే ఇటువంటి ప్రోటోజోవల్ కారణాల వల్ల కూడా మనకి అంటువ్యాధులు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సమ్ ఆఫ్ ఆర్టీఐస్ గురించి అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కొన్ని గురించి మనము ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కామన్ కోల్డ్, కాఫ్, బ్రాంకైటిస్, న్యూమోనియా, టాన్సిలైటిస్. ఈ 5 రకాల శ్వాసకోశ సంబంధ వ్యాధుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కామన్ కోల్డ్. A common viral infection of the nose and throat, in contrast to the flu, a common cold can be caused by many different types of viruses.
Okay, the condition is generally harmless and symptoms usually resolve within 2 weeks. Very common, more than 10 million cases per year in India. Spreads easily, usually self-treatable, usually self-diagnosable. Lab tests or imaging not required. Short-term resolves with days to weeks. కామన్ కోల్డ్ అంటే సాధారణ జలుబు. ఈ సాధారణ జలుబు అనేది మనం ప్రతి ఒక్కరి లోపల కూడా చూస్తూ ఉంటాము. ఇందులోపల ఏంటి అని అంటే మనకి ఇది తొందరగా ఒకరి నుండి ఒకరికి వ్యాధి అనేది తొందరగా సోకడం అనేది జరుగుతుంది. దీన్ని వ్యాధి అనుకోకుండా ఇది ఒక లక్షణంగా కూడా మనము చెప్పవచ్చును. అంటే ఇది కొన్ని రకాల వైరస్ల వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు అంతేకాకుండా మనం కొంచెం దుమ్ము ధూళికి పోయినా కానీ మనకి జలుబు అనేది రావడం జరుగుతుంది. ఇది స్ప్రెడ్స్ అంటే ఇది ఒకరి నుండి ఒకరికి ఈజీగా వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా సెల్ఫ్ ట్రీటబుల్ అంటే మనం సాధారణంగా జలుబు వచ్చినప్పుడు జెండు బాంబు పెట్టుకోవడం కానీ టైగర్ బాంబు పెట్టుకోవడం కానీ అంతేకాకుండా ఆవిరి పట్టడం కానీ ఇటువంటివి సెల్ఫ్ ట్రీట్మెంట్ కనుక మనం చేసుకున్నా కానీ ఈ సాధారణ జలుబు అనేది తొందరగా నయం అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సాధారణ జలుబుకి మనం ఎటువంటి పరీక్షలు కూడా అవసరం లేదు. సాధారణ జలుబు లోపల ఏమవుతుంది, ఎక్కువగా తుమ్మడం, తర్వాత రన్నింగ్ నోస్ అంటే ముక్కు కారడం, ఇటువంటి లక్షణాలు అనేవి మనం చూస్తూ ఉంటాము. ఇందులోపల కొన్ని రకాల లక్షణాలు వచ్చేసి సిమ్టమ్స్ వచ్చేసి ఇట్ ఇంక్లూడ్ రన్నీ నోస్ చెప్పుకున్నాం కదా, ముక్కు కారడం, స్నీజింగ్ తుమ్మడం, కంజెషన్ అంటే ఊపిరి ఆడకపోవడం, హై ఫీవర్ ఆర్ సివియర్ సిమ్టమ్స్ ఆర్ రీజన్స్ టు సీ ఏ డాక్టర్ ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్. అంటే చిల్డ్రన్స్ లోపల మనము చాలా మంది లోపల చూస్తూ ఉంటాము, కొంచెం కోల్డ్ కాగానే వాళ్ళకి ఫీవర్ రావడం అవుతుంది. అంతేకాకుండా ఫీవర్ వచ్చిన పర్సన్స్కి కూడా కొంచెం కోల్డ్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా ముక్కు కారడం, తుమ్మడం, ఊపిరి ఆడకపోవడం, ఇటువంటి కామన్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ట్రీట్మెంట్, దీనికి ట్రీట్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అండ్ డీకంజెస్టెంట్స్. Most people recover on their own within 2 weeks. Over-the-counter products and home remedies can help control symptoms. Self-care, nasal washing, throat loosening and menthol. Medications వచ్చేసి non-steroidal, anti-inflammatory drug, analgesic, antihistamine, cough medicine and decongestant. అంటే ఇందులోపల ఏంటి అంటే ట్రీట్మెంట్ వచ్చేసి దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే ఆస్పిరిన్ ఇవ్వడం కానీ, తర్వాత కొంచెం చిన్న యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం, తర్వాత డీకంజెస్టెంట్ అంటే ముక్కు ఊపిరి ఆడకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి డీకంజెస్టెంట్గా మనము ఆర్టివిన్ డ్రాప్స్ కానీ, తర్వాత ఇప్పుడు నాసల్ స్ప్రే, ఇటువంటివి ఏవి కూడా మనం ముక్కులో డ్రాప్స్ వేసుకున్నా కానీ ఆటోమేటిక్గా మనకు కంజెషన్ అనేది పోతుంది. అంతేకాకుండా మోస్ట్ పీపుల్ ఏంటి అంటే ఎవరికైనా కానీ మనం మెడిసిన్ వాడకున్నా కానీ అట్లీస్ట్ జెండు బామ్ అటువంటివి యూజ్ చేసినా కానీ హాట్ వాటర్ తోటి కొంచెం ప్రెస్ చేసుకోవడం, ఇటువంటివి చేసినా కానీ వితిన్ 2 weeks లోపల మనకి సాధారణ జలుబు అనేది నయం అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఓవర్ ద కౌంటర్ అంటే ఇప్పుడు మనము సాధారణ జలుబు అయింది అని చెప్పేసి మనం హాస్పిటల్కి వెళ్ళకుండా జస్ట్ మెడికల్ షాప్లో మనము అయింది అనగానే యాంటీహిస్టమిన్ డ్రగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సిట్రజిన్ ఇటువంటి ట్యాబ్లెట్స్ కానీ, తర్వాత థ్రోట్ లూజింగ్ అంటే మనము మౌత్ వాష్ చేసుకోవడం, గార్గ్లింగ్ చేయడం వేడి నీళ్ళతోటి, ఇటువంటివి చేయడం వల్ల కూడా తర్వాత ఏంటి మన మెంథాల్ యూజ్ చేయడం కానీ ఇటువంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు సాధారణ జలుబు నుండి తొందరగా నయం అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ వన్ వచ్చేసి కాఫ్ అంటే ఏంటి, అనుకోకుండా సడన్గా మన గొంతు లోపలికి వెళ్ళి కొంచెం గాలి అనేది బయటకి రావడం అనేది జరుగుతుంది. అంటే మనకి గొంతు లోపల కొంచెం ఇరిటేషన్ అనేది ఉండి అనుకోకుండా మన గొంతు నుండి బయటకి రావడం, అంటే నోటి నుండి కొంచెం ఎయిర్ గట్టిగా బయటకి రావడాన్నే కాఫ్ అని అంటాము. ఏ సడన్ ఫోర్స్ఫుల్ హ్యాకింగ్ సౌండ్ టు రిలీజ్ ఎయిర్ అండ్ క్లియర్ అండ్ ఇరిటేషన్ ఇన్ ద థ్రోట్ ఆర్ ఎయిర్వే. ఓకేనా, గొంతు నుండి లేగానే మనకి ఏంటి అంటే సడన్గా కొంచెం సౌండ్ తోటి గాలి అనేది బయటకు రావడం జరుగుతుంది. దానిని మనం కాఫ్ అని అంటాము. ఈ కాఫ్కి వచ్చేసి కామన్ కాజెస్ వచ్చేసి కాఫింగ్ కెన్ హ్యావ్ కాజెస్ దట్ ఆరెంట్ డ్యూ టు అండర్లయింగ్ డిసీజ్. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ నార్మల్ క్లియరింగ్ ఆఫ్ ఎయిర్వేస్, ఇరిటెంట్స్ సచ్ యాజ్ స్మోక్ అండ్ గ్యాస్, టొబాకో యూజ్ ఆర్ ఇంప్రాపర్లీ స్వాలోయింగ్ ఫుడ్ అండ్ లిక్విడ్స్. ఈ కాఫ్ అనేది మనం ఏ విధంగా అంటే ఇది ఒక వ్యాధి అనేది కాదు,
ఈ కాఫ్ అనేది నార్మల్గా చాలా మంది లోపల రావడం జరుగుతుంది. అంటే మనం తినేటప్పుడు కొంచెం ఎక్కువ ఫుడ్ ఒకటేసారి తీసుకున్నా కానీ మనకి సరం దప్పుతుంది అని అంటారు. సో దాన్ని కూడా కాఫ్ అనే అనుకోవచ్చు. అంతేకాకుండా ఏంటి అంటే వాటర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా సడన్గా బయటకు రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన చుట్టుపక్కల ఎవరైనా పొగ తాగిన వాళ్ళు ఉన్నా కానీ, తర్వాత బాగా స్మోక్ వచ్చినా కానీ, తర్వాత దుమ్ము ధూళి బయటకి మనం వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఎక్కువగా పొగ రావడం, వీటి వల్ల కూడా మనకి కాఫ్ అనేది రావడం జరుగుతుంది. మరి దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి లిక్విడ్స్, ఎక్కువగా వాటర్ తీసుకోమని చెప్పాలి. అంతేకాకుండా మౌత్ వాష్, కాఫ్ డ్రాప్స్ అనేది ఉంటుంది. అంటే టాబ్లెట్స్, టస్క్యూ టాబ్లెట్స్ కానీ, తర్వాత స్టెప్సిల్స్ కానీ ఇటువంటి వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే థ్రోట్ ఇరిటేషన్ అనేది తక్కువైపోయి కాఫ్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వ్యాపరైజర్స్, స్టీమ్ ఇన్హలేషన్. ముఖ్యంగా ఇప్పుడున్న టైం లోపల అంటే ఈ సిచ్యువేషన్ వచ్చేసి కోవిడ్-19 సిచ్యువేషన్. ఈ కోవిడ్-19 లోపల మనకి కామన్ కోల్డ్ అనేవి చాలా రేర్గా అందరికీ వస్తుందన్నమాట. సో ఇటువంటి టైం లోపల ఏంటి అంటే స్టీమ్ ఇన్హలేషన్ మనం తీసుకోమని వాళ్ళని చెప్పాలి. కాఫ్ కానీ కోల్డ్ కానీ తొందరగా మనకి తక్కువ కావాలి అని అంటే ఇన్హలేషన్, ఆవిరి పట్టడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంతేకాకుండా కఫ్ మెడిసిన్స్ కూడా మనకి దొరుకుతుంటాయి. కాకపోతే ఇవి మనం చిన్నపిల్లలకు వాడేటప్పుడు కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలన్నమాట. ఎందుకంటే ఇవి ఎక్కువ అవడం వల్ల కూడా శిశువు మత్తు లోపలికి పోవడం అనేది, కోమా స్టేజ్కి దారి తీయడం అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టాపిక్ వచ్చేసి బ్రాంకైటిస్. ఇప్పుడు మనకి ఇక్కడ పక్కన పిక్చర్లో కనుక చూస్తున్నట్టయితే ఈ మనకి కనిపించే పిక్చర్ వచ్చేసి లంగ్. ఈ లంగ్ పక్కన చిన్న బాక్స్లో ఉంది కదా, దాన్ని బ్రాంకియోల్స్ అని అంటాము. ఈ బ్రాంకియోల్స్కి ఇన్ఫెక్షన్ కనుక వస్తే దానిని బ్రాంకైటిస్ అని అంటాం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్, బ్రాంకైకి ఇన్ఫెక్షన్ని రావడాన్ని బ్రాంకైటిస్ అని అంటాము. బ్రాంకైటిస్ inflammation of the lining of bronchial tubes which carry air to and from the lungs. Acute bronchitis is often caused by a viral respiratory infection and improves by itself. అంటే బ్రాంకైటిస్ అనేది మనకి ఇన్ఫ్లమేషన్ అన్నమాట. అంటే ఇన్ఫెక్షన్ అనేది రావడం ఈ బ్రాంకియల్ ట్యూబ్స్కి. దీనివల్ల ఏమవుతుంది, బ్రాంకియల్స్ ఏం చేస్తాయంటే మనకి మన ముక్కు నుండి తీసుకునే శ్వాస గాలిని లంగ్స్ లోపలికి పంపించడం అనేది జరుగుతుంది. సో వాటికి ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆక్సిజన్ ఎయిర్ అనేది మనకు లోపలికి తక్కువ తీసుకోవడం వలన ఇన్ఫెక్షన్స్ అనేవి ఆటోమేటిక్గా ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. మరి దీనికి సిమ్టమ్స్ వచ్చేసి ఏంటి అంటే కాఫింగ్ అప్, థిక్ అండ్ మ్యూకస్ అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. అంటే ఈ బ్రాంకైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కాఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా స్ఫూటం అనేది థిక్గా రావడం జరుగుతుంది. అంటే తెమడ అనేది థిక్గా రావడం, తర్వాత ఊపిరి ఆడకపోవడం అనేది కూడా ఈ బ్రాంకైటిస్ లోపల మనము చూస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్స్ యూజువల్లీ ఇంక్లూడ్స్ సూతింగ్ రెమెడీస్ టు హెల్ప్ విత్ కాఫింగ్ విచ్ మే లాస్ట్ వీక్స్. Antibiotics not usually recommended. Give plenty of water, give cough mixture and aspirin for fever. ఈ బ్రాంకైటిస్కి మనము యాంటీబయాటిక్స్ అనేవి యాక్చువల్గానైతే యూజ్ చేయకూడదు. కానీ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో మనం కంపల్సరీ యాంటీబయాటిక్స్ అనేవి యూజ్ చేయాలి. అంతేకాకుండా దీనికి కఫ్ సిరప్ యూజ్ చేయడం. తర్వాత చాలామంది కాఫ్ వస్తుంది అని అంటే వాటర్ తాగరు. కానీ యాక్చువల్గా కాఫ్ వచ్చినప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాఫ్ అనేది తొందరగా తక్కువైపోతుంది. అంటే ఇరిటెంట్స్ అనేవి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఇన్ఫెక్షన్ వలన ఫీవర్ అనేది కూడా వస్తుంది. కాబట్టి ఫీవర్కి కంపల్సరీ మనము ఆస్పిరిన్ కానీ, తర్వాత పారాసిటమాల్ లాంటివి యూజ్ చేయాలి. అంతేకాకుండా కాఫ్ మిక్చర్స్ అంటే కాఫ్ సిరప్ కానీ, తర్వాత ఇటువంటి రెమెడీస్ అనేది యూజ్ చేయాలి. అంతేకాకుండా ఈ కాఫ్ తక్కువ కావడానికి మనకి హోమ్ రెమెడీస్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే నోట్లో వాము వేసుకోవడం, తర్వాత లవంగం వేసుకోవడం, లేదా దొడ్డు ఉప్పు ఉంటుంది కదా, ఆ దొడ్డు ఉప్పును కూడా మనము నోట్లో ఉంచుకోవడం వలన అది మన నోట్లో ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు మనకి కాఫ్ అనేది రాదన్నమాట. సో ఇవి అనేవి హోమ్ రెమెడీస్ అన్నమాట. అంతేకాకుండా కాఫ్కి కానీ కోల్డ్కి కానీ ఎస్పెషల్గా మంచిగా పనిచేసే హోమ్ రెమెడీ వచ్చేసి ఏంటి అంటే స్టీమ్ ఇన్హలేషన్, ఆవిరి పట్టడం.
వేడి నీళ్ళు మరిగించిన నీళ్ళ లోపల కొంచెం జెండు బామ్ లేదా పసుపు వేసుకొని టోటల్గా అంటే కవర్ అయిపోయేటట్టుగా తల అందులో పెట్టేసి మనం ఆవిరి పడితే కనుక కాఫ్ కానీ కోల్డ్ కానీ అంటే దానికి సంబంధించిన ఏ వైరస్ కానీ మన గొంతు లోపల ముక్కు లోపల ఉన్నా కానీ ఆ వేడికి అవి చనిపోవడం అనేది జరుగుతుంది. ఇవి నార్మల్గా వచ్చే మనం తీసుకునే ట్రీట్మెంట్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూమోనియా. న్యూమోనియా అంటే లంగ్స్కి వచ్చే ఇన్ఫెక్షన్ని మనం న్యూమోనియా అని అంటాము. ఈ పక్కన ఇమేజ్ కనుక చూస్తున్నట్టయితే చూడండి, కుడివైపు లంగ్ లోపల కిందికి బ్లాక్ కలర్గా మారడం జరిగింది. అదే ఇన్ఫెక్టెడ్ లంగ్ అంటే ఊపిరితిత్తుకి ఇన్ఫెక్షన్ రావడాన్నే న్యూమోనియా అని అంటాము. న్యూమోనియా ఇన్ఫెక్షన్ దట్ ఇన్ఫ్లేమ్స్ ఎయిర్ సాక్స్ ఇన్ వన్ ఆర్ బోత్ లంగ్స్ విచ్ మే ఫిల్ with fluid. With pneumonia, the air sacs may fill with fluid or pus. The infection can be life-threatening to anyone, but particularly to infants, children, and people over 65. ఈ న్యూమోనియా అనేది ఒక రకమైన ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇది ఒక లంగ్కి రావచ్చు లేదా రెండు లంగ్స్కి రావచ్చు. ఇందు లోపల ఏమవుతుంది అని అంటే ఊపిరితిత్తుల లోపలికి నీరు రావడం కానీ లేదా పసు చేరడం కానీ మనం చూస్తూ ఉంటాము. ఇది ఎక్కువగా చిన్నపిల్లల లోపల, తర్వాత ఏజ్ 65 అయిపోయిన వాళ్ళ లోపల ఇది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఊపిరితిత్తుల లోపలికి నీరు రావడం వల్ల ఏమవుతుంది అంటే ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్కి గురి అయ్యి మనకి ఆ లంగ్ అనేది టోటల్గా పని చేయకుండా ఉండడం అనేది జరుగుతుంది. సో దీనికి మనం సరిగా ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోయినా కానీ ఏమవుతుంది అంటే టోటల్ లంగ్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయే అవకాశం కూడా ఉండడం జరుగుతుంది. సో కంపల్సరీ ఈ న్యూమోనియా అనేది అంటే చిన్నపిల్లల్లో కామన్ కోల్డ్ కాఫ్ వచ్చిందంటే కంపల్సరీ మనం దానికి హోమ్ రెమెడీస్ అయినా కానీ చేయాలి. లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ అనేది టోటల్గా న్యూమోనియాకి దారి తీసే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. ఈ న్యూమోనియా సిమ్టమ్స్ వచ్చేసి ఇట్ కెన్ బి మైల్డ్ టు లైఫ్ థ్రెటనింగ్. దే కెన్ ఇంక్లూడ్ coughing that may produce mucus, fever, sweating or chills, shortness of breath that happens while doing normal activities or even while resting, chest pain that's worse when you breathe or cough, feelings of tiredness, of fatigue loss of appetite, nausea or vomiting, headache. Other symptoms can vary according to your age, general health. Children under 5 years old may have fast breathing and wheezing. Infant may appear to have no symptoms, but sometimes they may vomit, lack energy, or have trouble drinking or eating. అంటే ఈ న్యూమోనియా వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటుంది. అవి సాధారణం నుండి ప్రాణాంతకం అయ్యేంత వరకు కూడా కొన్ని ఉంటాయి. ఏంటివి అంటే ఫస్ట్ కాఫ్, ఎక్కువగా దగ్గు అనేది తెమ్మడతోటి దగ్గు రావడం అనేది ఉంటుంది. ఫీవర్ రావడం, తర్వాత చెమటలు, అంటే ఈ ఫీవర్ అనేది వేడితోటి రావచ్చు, చల్లతోటి కూడా రావచ్చు. అంతేకాకుండా ఊపిరి ఆడకపోవడం అనేది, తర్వాత నార్మల్ యాక్టివిటీస్ వాళ్ళు చేయలేకపోవడం, వాళ్ళు తొందరగా పార్టిసిపేట్ చేయలేకపోవడం ఉంటుంది. అంతేకాకుండా ఏంటి అంటే బ్రీత్ సరిగా, శ్వాస అనేది సరిగా తీసుకోలేరు. అంతేకాకుండా టైర్డ్నెస్, ఎప్పుడు టైర్డ్ అయిపోయినట్టుగా ఉండడం, తర్వాత ఆకలి లేకపోవడం, వామిటింగ్ వచ్చినట్టుగా ఉండడం, తల తింపినట్టుగా ఉండడం, ఒక్కోసారి వామిటింగ్స్ కూడా రావడం, తలనొప్పి, ఇవన్నీ సిమ్టమ్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ 5 years ఏజ్ లోపల ఏంటి అంటే ఫాస్ట్ బ్రీతింగ్ అండ్ వీజింగ్. ఫాస్ట్ బ్రీతింగ్ అంటే ఎక్కువగా ఎగపోతా అని అంటాం, అంటే ఎక్కువగా శ్వాస తీసుకుంటూ ఉండడం. తర్వాత వీజింగ్ అంటే వాళ్ళు ఊపిరి తీసుకున్నప్పుడు వీజ్ అనే సౌండ్ రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లల లోపల ఈ న్యూమోనియా వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు అనేవి ఎక్కువగా ఏం కనిపించవు. కాకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళ లోపల వాళ్ళు తినడానికి ఇష్టపడకపోవడం, తర్వాత నీళ్లు తీసుకున్నప్పుడు కూడా మింగలేము అని చెప్పడం కానీ, తర్వాత వామిటింగ్స్ అవ్వడం కానీ, ఎనర్జీ ఉండకపోవడం, ఇటువంటివన్నీ కూడా మనము చిన్నపిల్లల లోపల చూస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్, ఈ న్యూమోనియా రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏంటి అంటే బ్యాక్టీరియల్ న్యూమోనియా, వైరల్ న్యూమోనియా, ఫంగల్ న్యూమోనియా. అంటే కొన్ని రకాల బ్యాక్టీరియాస్ వల్ల కానీ, వైరల్ వల్ల కానీ, ఫంగల్ వల్ల కానీ ఇది రావచ్చు. అంతేకాకుండా న్యూమోనియా అనేది కొన్ని కేసెస్ లోపల హెరిడిటరీ కూడా ఉంటుంది, అంటే అనువంశికత. అంటే వాళ్ళ తాత ముత్తాతలకి ఎవరైనా న్యూమోనియా తోటి అంటే లంగ్ ఇన్ఫెక్షన్ తోటి కనుక బాధపడుతూ ఉన్నట్టయితే అట్లీస్ట్ ఒక 10% అయినా కానీ వాళ్ళ తరాలకి వచ్చే అవకాశం అనేది
ఉంటుంది. అంతేకాకుండా ఈ న్యూమోనియా అనేది మనం నార్మల్ వాటర్ తీసుకోవడం, తర్వాత కాచి చల్లార్చిన వాటర్ని ఎక్కువగా తాగడం వల్ల కానీ, తర్వాత మంచి ఫుడ్ అంటే హైజెనిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. అంతేకాకుండా మనం బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవడం కానీ, లేదా ఎవరైనా పక్కనున్న వాళ్ళు పొగ పీల్చినప్పుడు మనము మన నోస్ని కవర్ చేసుకోవడం వల్ల కానీ, దీనివల్ల కానీ ఇటువంటివన్నీ మనం చేస్తూ ఉంటే మనకి న్యూమోనియా అనేది రాకుండా ఉండడం జరుగుతుంది. ఈ న్యూమోనియాకి ట్రీట్మెంట్ వచ్చేసి పెన్సిలిన్, యాంపిసిలిన్ 3 days వరకు ఇవ్వాలి. ఆస్పిరిన్ అనేది ఫీవర్ తక్కువ కావడానికి. నెక్స్ట్ తర్వాత సపోర్ట్ టు హెడ్ అండ్ షోల్డర్స్ విత్ పిల్లోస్ అండ్ టర్న్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ హవర్లీ. అంటే వీళ్ళని చెస్ట్ ప్రోన్ పొజిషన్ లోపల, అంటే ఇప్పుడు మనం బెడ్కి వెనుకకి పిల్లో పెట్టేసి ఒరగా పెట్టి వాళ్ళని కూర్చోనివ్వాలి. అలా కూర్చోవడం వల్ల ఏమవుతుంది అంటే కాఫ్ అనేది తొందరగా తక్కువ అయిపోతుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు సైడ్కి కంపల్సరీ తింపుతూ ఉండాలి. అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్టీమ్ ఇన్హలేషన్, ఆవిరి పట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది చిన్న పిల్లలకి, అంటే బిలో 5 years పిల్లలకి మనము ఆవిరి అనేది పట్టనివ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ లోపల నర్వ్స్ అనేవి, తర్వాత టంగ్, ఇదంతా కూడా ఏంటి అంటే చాలా స్మూత్గా డెలికేట్గా ఉండడం జరుగుతుంది. సో ఇట్ మే లీడ్స్ టు చాలా ప్రాబ్లమ్స్ అన్నమాట. సో అందుకోసమని 5 years పిల్లలకి మనం జస్ట్ విక్స్ అటువంటిది చెస్ట్కి అప్లై చేస్తే సరిపోతుంది. కానీ మిగిలిన పెద్దవాళ్ళకి మాత్రం కంపల్సరీ రెస్పిరేటరీ ట్రాక్ట్కి సంబంధించిన ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ కంపల్సరీ మనము ఆవిరి పట్టమని చెప్పాలి. ఇలా ఆవిరి పట్టడం అనేది మెయిన్ థింగ్ అన్నమాట. అంతేకాకుండా గాగ్లింగ్ చేయడం, సాల్ట్ వాటర్, కొంచెం హాట్ వాటర్ లోపల సాల్ట్ వేసుకొని గాగ్లింగ్ చేయడం వల్ల కూడా మనము ఈ సిమ్టమ్ నుండి రిలీఫ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రివెంటివ్ అండ్ కంట్రోల్ మెజర్స్. నెవర్ నెగ్లెక్ట్ ఏ కామన్ కోల్డ్. అవాయిడ్ ఓవర్ క్రౌడింగ్ సెక్రిషన్స్, షుడ్ బి కేర్ఫుల్లీ డిస్ఇన్ఫెక్టెడ్. అంటే ఈ న్యూమోనియా రావడానికి ఫస్ట్ కారణం వచ్చేసి కామన్ కోల్డ్, సాధారణ జలుబు. ఈ సాధారణ జలుబు కనుక అయినప్పుడు మనం దీన్ని నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. ఎక్కువ రోజులు ఉంచకుండానే మనం ఆవిరి పట్టడం కానీ, జెండు బాంబు పెట్టి తీసుకోవడం కానీ, ఆస్పిరిన్ కానీ, తర్వాత కోల్డ్కి మనము లివోసిట్రజిన్ ఇటువంటి టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే దాని లోపల ఉండే ఇరిటెంట్స్ అనేవి చనిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ఇది ఎక్కువ ఇన్ఫెక్షన్ అనేది కాదు. ఇన్ కేస్ మనం కామన్ కోల్డ్ కనుక నెగ్లెక్ట్ చేస్తే అది లంగ్కి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఓవర్ క్రౌడింగ్, అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కంపల్సరీ మన చుట్టూ అందరూ గుమిగూడకుండా చూడాలి. ఎందుకంటే అలా గుమిగూడడం వల్ల ఏమవుతుంది అంటే ఊపిరి ఆడకపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఇప్పుడు ఆక్సిజన్ తీసుకుని అందరూ కార్బన్ డైఆక్సైడ్ వదలడం అనేది జరుగుతుంది. సో అందరు వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ అనేది వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఆక్సిజన్ ఎయిర్ అనేది తక్కువైపోవడం వల్ల డిఆక్సిజనేటెడ్ ఎయిర్, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్ అనేది లోపలికి పోవడం వల్ల కూడా లంగ్కి ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. సో ఓవర్ క్రౌడింగ్ అనేది లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టాపిక్ వచ్చేసి టాన్సిలైటిస్. టాన్సిలైటిస్ అంటే గవద బిళ్ళలు, అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద 2 oval shaped pads of tissue at the back of the throat. Tonsillitis is usually caused by a viral infection but can be ఫ్రమ్ ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ గవద బిళ్ళలు మనం పిక్చర్లో కనుక చూస్తున్నట్లయితే మన కొండ నాలుక పక్కకి 2 గ్రంథులు అనేవి ఉండడం జరుగుతుంది. ఆ 2 గ్రంథులకి కనుక ఇన్ఫెక్షన్ వస్తే దానిని గవద బిళ్ళలు అని అంటాము. ఇది మనం చాలా మంది లోపల మనం చూస్తూ ఉంటాము. దీనికి కారణం వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు. మనం పిక్చర్లో కనుక చూస్తున్నట్లయితే ఎర్రగా వాచిపోయి ఉన్నాయి చూసారా, అది ఇన్ఫ్లమ్డ్ టాన్సిల్స్ అన్నమాట. ఈ టాన్సిల్స్కి సిమ్టమ్స్ వచ్చేసి టాన్సిలైటిస్ మోస్ట్ కామన్లీ అఫెక్ట్స్ చిల్డ్రన్ బిట్వీన్ ప్రీ స్కూల్ ఏజెస్ అండ్ మైల్డ్ టీనేజ్ ఇయర్స్. Common signs and symptoms tonsillitis include red swollen tonsils, white or yellow coating patches on the tonsils, sore throat, difficult or painful swallowing, fever, enlarged tender glands in the neck, a scratchy, muffled or throaty voice, bad breath, stomachache, particularly in young children, stiff neck, headache, young children who are unable to describe how they feel,
సైన్స్ ఆఫ్ టాన్సిలైటిస్ మే ఇంక్లూడ్ డ్రూలింగ్ డ్యూ టు డిఫికల్ట్ అండ్ పెయిన్ఫుల్ స్వాలింగ్. ఈ గౌదబిళ్ళ లోపల మనం చాలా సాధారణంగా కనిపించే లక్షణాలు ఏంటివి అని అంటే మింగలేకపోవడం అనేది ఉంటుంది. తర్వాత మనము గొంతు లోపల కనుక తెరిచి చూస్తే మనకి రెడ్గా ఉబ్బినట్టుగా అవుతాయి. అంతేకాకుండా ఎన్లౌజ్ అవుతుంది. మనము చెంపల దగ్గర కూడా అంటే చీక్స్ దగ్గర టచ్ చేసి చూసినా కానీ మనకి ఉబ్బినట్టుగా కనిపించడం అనేది జరుగుతుంది. బ్యాడ్ బ్రీత్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా కడుపు నొప్పి, తదితర కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా మనము చూస్తూ ఉంటాము. దీనికి కారణం వచ్చేసి స్కూల్ ఏజ్ లోపల ఇష్టం వచ్చింది అన్ని హ్యాండ్ వాష్ చేసుకోకుండా నోట్లో పెట్టుకుంటారు కదా, సో దీనివల్ల టాన్సిలైటిస్ అనేది రావడం జరుగుతుంది. దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ముఖ్యంగా ఎంగేజ్ వాళ్ళన్నమాట. తర్వాత ఇది చిన్నపిల్లల లోపల తక్కువగా రావడం జరుగుతుంది. ఎస్పెషల్గా 5 to 15 years వాళ్ళకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటుంది. అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా జెమ్స్కి, ఇన్ఫెక్టెంట్స్కి ఎక్కువగా ఎక్స్పోజర్ అవ్వడం వలన అవుతుందన్నమాట. అంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అట్లా అందరి దగ్గరికి వెళ్ళి ఫుడ్ షేర్ చేసుకుంటూ ఉంటారు కదా, దానివల్ల ఇది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాంప్లికేషన్స్ వచ్చేసి టాన్సిల్స్ ఎక్కువగా రావడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఊపిరి సరిగా తీసుకోకపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఊపిరి సరిగా తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి నిద్ర అనేది పట్టదు. అంతేకాకుండా ఈ సరౌండింగ్ టిష్యూ అంటే గొంతు లోపల ప్రతి ఒక్క కణజాలానికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే టాన్సిల్స్ అనేది ఉబ్బిపోయి అందులోపల పస్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇవి కాంప్లికేషన్స్ అన్నమాట. ఇక దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి యాంటీబయాటిక్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అంతేకాకుండా ఇది చాలా మటుకి యాంటీబయాటిక్స్ యూజ్ చేసినా కానీ ఒక మినిమం 50% ఆఫ్ పీపుల్ లోపలనే ఇది క్యూర్ అవుతుంది. మిగిలిన వాళ్ళ లోపల ఏంటి అని అంటే కంపల్సరీ మనము టాన్సిలెక్టమీ అంటే టాన్సిల్స్ తీసివేయడం, ఎక్టమీ అంటే తీసివేయడం, టాన్సిలెక్టమీ అనే ఆపరేషన్ అనేది చేయాలి. వీళ్ళకి ఎక్కువ వేడి నీళ్ళు ఇవ్వడం కానీ, తర్వాత తేనె కలిగిన నీళ్ళని ఇవ్వడం కానీ, సెల్ఫ్ కేర్ అనేది, తర్వాత వాటర్ గాగ్లింగ్ అనేది చేయడం, తర్వాత మౌత్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, తర్వాత ఫీవర్ రాకుండా అనల్జెసిక్స్ అనేది మనము వీళ్ళకి అందించాలన్నమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇక్కడ వరకు కూడా మనము అక్యూట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకున్నాము. తర్వాత పార్ట్ 2లో మిగిలిన ఇన్ఫెక్షన్స్ గురించి మనము వీటి గురించి తెలుసుకుందాము. సో ఐ థింక్ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. I am taking the 5th unit, part 2, care of the sick child. So అనారోగ్యంతో ఉన్న పిల్లల సంరక్షణ. So in that first we are going to discuss about the diarrhea. So first we will see the definition of the diarrhea. It means frequent watery stools. So diarrhea, విరేచనాలు అనగానే ఏంటి అంటే అది ఇట్ మీన్స్ ఫ్రీక్వెంట్ వాటరీ స్టూల్స్. సో తరచుగా ద్రవంతో కూడిన మల విసర్జన జరగడాన్ని డయేరియా లేదా విరేచనాలు అని అంటారు. ఆఫెన్ చైల్డ్ విత్ డయేరియా ఆల్సో హ్యావ్ వామిటింగ్ అండ్ అబ్డామినల్ క్రాంప్స్. సో పిల్లలకి ఎవరిలో అయితే ఈ విరోచనాలు అవుతాయో విరోచనాలతో పాటు ఏమవుతుందంటే వీళ్ళకి వామిటింగ్స్, తర్వాత కడుపు నొప్పి అనేటువంటిది వస్తుందట. నెక్స్ట్ ద స్టూల్
స్మెల్ డిఫరెంట్ ఫ్రమ్ యూజువల్. సో మామూలుగా సాధారణంగా జరిగే మల విసర్జన కంటే ఈ విరేచనాలు అయినప్పుడు మలం అనేటువంటిది వాసన వస్తుందంట. నెక్స్ట్ డయేరియా ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ చిల్డ్రన్ ఫ్రమ్ ద 6 months to 2 years. సో ఎక్కువగా ఈ 6 months నుంచి 2 సంవత్సరాల లోపు పిల్లలలో అంటే వాళ్ళలో ఈ డయేరియా వల్ల చనిపోతూ ఉన్నారంట. ఓకే, సో ఇట్ ఈస్ ఏ కామన్ కాజ్. ఇది ఈ వయసు పిల్లలు చనిపోవడానికి ఇది ఒక సాధారణ కారణంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వి విల్ సీ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ది డయేరియా. సో ఫస్ట్ వన్ ఈస్ ద వాటరీ స్టూల్ మోర్ దెన్ 3 times ఏ డే. సో ఏంటిది, ద్రవంతో కూడిన మల విసర్జన అనేటువంటిది ఒక రోజులో 3 సార్లు అనేటువంటిది జరుగుతుందట. డీహైడ్రేషన్, బాడీలో ఏంటిది నీటి శాతం అనేటువంటి తగ్గిపోతుంది. ఫీవర్, వీళ్ళకి ఏమవుతుందట అంటే ఫీవర్ రావడం, జ్వరం రావడం జరుగుతుంది. థ్రస్ట్, ఎక్కువ దాహంగా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారట. ఎనరెక్సియా అంటే ఆకలి అనేటువంటిది మందగిస్తుంది ఈ పిల్లల్లో. తర్వాత చూసినట్లయితే వీళ్ళకి లాస్ ఆఫ్ వెయిట్, అంటే ఈ పిల్లలు ఏ పిల్లలు అయితే విరోచనాలు కలుగుతాయో ఆ పిల్లలు బరువు తగ్గిపోతూ ఉంటారట. నెక్స్ట్ ఇఫ్ యు సీ ద కాజెస్ ఫర్ ద డయేరియా, ద ఫస్ట్ వన్ ఈస్ ద పూర్ న్యూట్రిషన్, అంటే సరి అయిన పోషకాహారం తీసుకోకపోవడం. వైరల్ ఇన్ఫెక్షన్స్, సో వైరస్ ద్వారా ఏమైనా ఇన్ఫెక్షన్స్ సోకినప్పుడు. నెక్స్ట్ బ్యాక్టీరియల్ అమీబియాసిస్, అంటే బ్యాక్టీరియా వల్ల కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు. ఇంటర్స్టిషియల్ వార్మ్స్, అంటే ఏంటిది వాళ్ళ యొక్క ప్రేగులలో ఏమన్నా పురుగులు ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ లైక్ మీజిల్స్, టాన్సిలైటిస్ ఆర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్. సో ఏంటిది కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ వలన, అంటే ఏంటిది మీజిల్స్, టాన్సిలైటిస్, ఇయర్ ఇన్ఫెక్షన్స్. ఓకే, సో తట్టు, తర్వాత గవద పిల్లలు ఉంటాయి కదా. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా ఈ పిల్లల్లో ఏమవుతుందట అంటే ఈ విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుందట. నెక్స్ట్ మలేరియా, ఏ పిల్లలు అయితే మలేరియా జ్వరంతో బాధపడతారో వాళ్ళలో ఈ విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుందట. ఫుడ్ పాయిజనింగ్ ఆర్ స్పాయిల్డ్ ఫుడ్, తీసుకున్న ఫుడ్ విష పదార్థం మారడం వలన కానీ, లేదా వాళ్ళు పాడైపోయినటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా విరేచనాలు అయ్యే అవకాశం ఉందట. నెక్స్ట్ అన్సూటబుల్ ఆర్ ఇండైజెస్టబుల్ ఫుడ్, ఏ పిల్లలు అయితే వాళ్ళకి పడని ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, లేదా ఇండైజెస్టబుల్ ఫుడ్ అరగనటువంటి పదార్థాలు, అంటే వాళ్ళకి ఏ పదార్థాలు అయితే డైజెస్ట్ కాదో, అవి సరిగా జీర్ణం కావో అలాంటి పదార్థాలను తీసుకోవడం ద్వారా విరోచనాలు అవుతాయట. నెక్స్ట్ అలర్జీ, ఎవరికైతే వీళ్ళకి అలర్జీ ఉంటుందో వాళ్ళలో కూడా ఈ యొక్క విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సమ్ మెడిసిన్స్, సో కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా ఈ పిల్లల్లో ఏమవుతుందట అంటే వాళ్ళకి ఆ మెడిసిన్స్ పడకపోవడం ద్వారా విరేచనాలు అనేటువంటివి అవుతాయట. సో ఇవి. నెక్స్ట్ ఇఫ్ యు సీ ద ట్రీట్మెంట్ ఫర్ ద డయేరియా, టు ప్రివెంట్ ఆర్ కంట్రోల్ డీహైడ్రేషన్, గివ్ ఓరల్ రీహైడ్రేషన్. సో ఏంటిది డీహైడ్రేషన్ అంటే వాళ్ళ యొక్క బాడీలో ఉండేటువంటి నీటి శాతం తగ్గిపోకుండా ఉండడానికి ఏం చేయాలంటే ఈ యొక్క విరోచనాలు అయినప్పుడు కంపల్సరీ ఓరల్ రీహైడ్రేషన్, అంటే నోటి ద్వారా ద్రవ పదార్థాలు అనేటువంటివి ఎక్కువగా పంపించాలి. నెక్స్ట్ కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్, దానితో పాటు తల్లి పాలు కూడా కంపల్సరీ ఇవ్వాలి, ఆపేయకూడదు. ఇఫ్ డయేరియా ఈజ్ డ్యూ టు ఇన్ఫెక్షన్, యాంటీబయోటిక్స్ మే బి గివెన్ యాజ్ ఆర్డర్ బై ఎ డాక్టర్. సో ఏంటిది, ఒకవేళ ఈ యొక్క డయేరియా వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువైనట్లయితే ఏం చేయాలి, వాళ్ళకి డాక్టర్ సూచించిన విధంగా యాంటీబయోటిక్స్ అనేటువంటివి ఇవ్వాలి. నెక్స్ట్ ప్రివెన్షన్, సో ప్రివెన్షన్ నివారణ అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద గుడ్ న్యూట్రిషన్, మంచి పోషకాహారాన్ని ఇవ్వాలి. మెయింటైన్ క్లీన్లీనెస్, సో ఏంటిది మంచి పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. యూజ్ లాట్రిన్స్, సో పిల్లలు మల విసర్జన చేసినప్పుడు కంపల్సరీ లాట్రిన్స్ మాత్రమే యూజ్ చేసే విధంగా ప్రోత్సహించాలి. సేఫ్ వాటర్ సప్లై, మంచి సురక్షితమైనటువంటి నీటిని తీసుకోవాలి. ప్రొటెక్షన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ డర్ట్ అండ్ ఫ్లైస్, సో ఏంటిది వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం పైన
పైన ఎలాంటి దుమ్ము కానీ తర్వాత ఈగలు కానీ వాలకుండా చూసుకోవాలి. అవాయిడ్ బాటిల్ ఫీడింగ్. ఒకవేళ ఆ పిల్లలకి కనుక ఏంటిది డబ్బా పాలు పడుతున్నట్లయితే వెంటనే వాటిని ఆపేసేయాలి. వెన్ గివింగ్ న్యూ ఫుడ్ స్టార్ట్ విత్ లిటిల్ అమౌంట్. సో ఏంటిది, ఏదైనా ఆహారాన్ని కొత్తగా మనం పిల్లలకు పెడుతున్నట్లయితే కొంచెం ఆ అమౌంట్ ఫస్ట్ కొంచెం స్టార్ట్ చేసి తర్వాత అమౌంట్ను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దీస్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ ఫర్ ద డయేరియా. నెక్స్ట్ వి విల్ సీ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ ద వామిటింగ్. So vomiting, it is a common in infants and children. సో ఏంటిది, చిన్న పిల్లలలో తర్వాత అంటే శిశువులలో మరియు పిల్లలలో ఇది సాధారణంగా వచ్చేటువంటి సమస్య. సో ఇఫ్ యు సీ ద కాజెస్, సో కారణాలు ఏంటంటే ద స్టమక్ రిజెక్టింగ్ న్యూ ఫుడ్ ఆర్ మిల్క్. సో ఎప్పుడైతే తీసుకునేటువంటి ఆహారం పదార్థాలను అవి కొత్త పదార్థాలు కానీ లేదంటే మిల్క్ను ఏంటిది జీర్ణాశయం కనుక జీర్ణం చేసుకోనప్పుడు అది ఏమవుతుందంటే వామిటింగ్స్ అనేటువంటివి వాంతులు అనేటువంటివి జరుగుతాయి. మిల్క్ కంటైన్స్ టూ మచ్ ఫ్యాట్ which the baby cannot digest. సో ఏంటిది, పిల్లలకి ఇచ్చేటువంటి పాలలో కనుక కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ పాలు వారికి డైజెస్ట్ కావు కాబట్టి ఈ వాంతులు అయ్యే అవకాశము ఉంటుందన్నమాట. ఫుడ్ మే బి టూ అసిడిక్. అంటే ఏంటిది, తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా ఆమ్ల గుణం కలిగిన ఆహారాన్ని ఇచ్చినట్లయితే కూడా ఈ పిల్లలకి వాంతులు అవుతాయి. తర్వాత ర్యాపిడ్ ఫీడింగ్, అంటే వాళ్ళకి ఆ ఫుడ్ ఇచ్చేటప్పుడు కానీ లేక పాలు తాగిపించేటప్పుడు కానీ ఫాస్ట్గా ఇచ్చినప్పుడు కూడా ఈ వామిటింగ్స్ లేదా వాంతులు అయ్యే అవకాశం ఉంది. అపెండిక్స్లో కనుక ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే కూడా ఈ పిల్లల్లో వాంతులు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ రౌండ్ వామ్స్, ప్రేగులలో కనుక వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే కూడా వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ పైలోరిక్ స్టీనోసిస్ అంటే ఏంటిది అంటే వాళ్ళ యొక్క అంటే ప్రేగులకి తర్వాత జీర్ణాశయం మధ్యలో కనుక ఓపెనింగ్ ఉన్నట్లయితే దానివల్ల కూడా వీళ్ళకి వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ signs and symptoms. So if we see the signs and symptoms of the vomitings, first one is the dehydration, next one is the lethargy. So ఏ పిల్లల్లో అయితే ఈ యొక్క వాంతులు అవుతాయో వాళ్ళ డిహైడ్రేషన్ వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దాని తర్వాత లెథర్జీ, పిల్లలు చాలా ఏంటిది డల్ గా ఉంటారు, తర్వాత యాక్టివ్ గా ఉండరు. ఓకే, నెక్స్ట్ మేనేజ్మెంట్, గివ్ ఓఆర్ఎస్ ప్రిపరేషన్. సో ఆ పిల్లలకి ఖచ్చితంగా మనం ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇవ్వాలి. అడ్మినిస్టర్ ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్, డాక్టర్ సూచించిన విధంగా వారికి మెడికేషన్స్ ఇవ్వాలి. ఇఫ్ ఎ డీహైడ్రేటెడ్ చైల్డ్ బికమ్స్ మోర్ ఇల్, వీక్, రెస్ట్లెస్, డ్రౌజీ, పల్స్ ర్యాపిడ్, వీక్, he must be given fluid by some other methods. So if a dehydrated child becomes more ill, వీక్, సో ఏ పిల్లల్లో అయితే ఈ యొక్క నీటి శాతం తగ్గిపోయిందో వాళ్ళ శరీరంలో తగ్గిపోయి వాళ్ళు బాగా వీక్ అయిపోయి రెస్ట్లెస్ గా అయిపోయి తర్వాత వాళ్ళ యొక్క పల్స్ రేట్ అనేటువంటిది ఎక్కువైపోయినప్పుడు వెంటనే వాళ్ళకి మనము ఓరల్గా ఫ్లూయిడ్స్ ఇవ్వడం కాకుండా వేరే పద్ధతి ద్వారా ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. ఏంటి ఆ వేరే పద్ధతి ద్వారా అంటే ఐవీ రూట్ ఈస్ ద బెస్ట్. సో ఏంటిది, ఇంట్రావీనస్ ద్వారా ఫ్లూయిడ్స్ని పంపించాలి. అదర్వైజ్ లేకపోతే ఏంటిది పెరిటోనియం ద్వారా కానీ పంపించవచ్చు. అదర్వైజ్ నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్. సో ఇక్కడ నేను చూపెట్టాను, నోస్లో నుంచి వెళ్ళి జీర్ణాశయంలో ట్యూబ్ పంపించారు, అది నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్. ఈ ట్యూబ్ ద్వారా కానీ వాళ్ళకి ఫ్లూయిడ్స్ అందించాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ ద కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, ఇది పిల్లలో వచ్చేటువంటి ఒక సమస్య. సో ఫస్ట్ we will see the definition. It is a infrequent passage of dry hard stool often with difficulty and pain. సో ఏంటి మరి ఈ మలబద్ధకం అంటే ఏంటిది, కాన్స్టిపేషన్ అంటే ఏంటిది, నిర్వచనం కనుక చూసినట్లయితే ఇది ఏంటిది అని అంటే వాళ్ళు మల విసర్జన అనేటువంటిది కష్టంగా చేయడం, మల విసర్జన అనేటువంటిది
అనేటువంటిది హార్డ్గా జరగడము లేదా స్టూల్ మోషన్ హార్డ్గా అయిపోయి మల విసర్జన కష్టం అవ్వడాన్ని మనం ఏమంటామంటే ఈ మలబద్ధకం లేదా కాన్స్టిపేషన్ అని అంటాం అన్నమాట. దీనివల్ల ఏంటిది, వాళ్ళకి పెయిన్ అనేటువంటిది కూడా వస్తుంది. మోషన్ మల విసర్జన చేసేటప్పుడు వాళ్ళకి పెయిన్ అనేటువంటిది వస్తుంది. ఇట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ డయేరియా. సో ఏంటిది, విరోచనాలకి ఈ కాన్స్టిపేషన్ అనేటువంటిది వ్యతిరేకంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మేనేజ్మెంట్. సో ఎక్స్ప్లెనేషన్ అండ్ రీఅష్యూరెన్స్ టు పేరెంట్స్ అబౌట్ నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ కాన్స్టిపేషన్. సో ఏంటిది, ఏ పిల్లలకైతే ఈ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందో వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకి ఎందువల్ల ఇలా అవుతుంది, కారణం ఏంటిది అనేటువంటిది కంపల్సరీ వాళ్ళకి మనం చెప్పాలి, గుర్తించాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, మదర్ కెన్ గివ్ హర్ చైల్డ్ మోర్ రఫేజ్ లైక్ సీరియల్స్ వెజిటేబుల్ డైట్. సో ఏ పిల్లల్లో అయితే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో ఖచ్చితంగా ఆ పిల్లలకి మంచి ఏంటిది ఫైబర్ ఫుడ్ ఇవ్వాలన్నమాట. ఓకే, అధిక పీచు పదార్థం కలిగినటువంటి ఆహారం అవేంటివి అంటే ధాన్యాలు, తర్వాత కూరగాయలు ఎక్కువగా వాళ్ళ యొక్క ఆహారంలో ఉండేటట్టు చూడాలి. గివ్ ప్lenty ఆఫ్ వాటర్, ఎంకరేజ్ ఎక్సర్సైజెస్ విచ్ ఎయిడ్ బౌల్స్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ డే. సో మనం ఏంటిది, వాళ్ళకి తగినంత ఏంటిది నీటిని కంపల్సరీ పిల్లలకు తాగిపించాలి. తర్వాత వాళ్ళ యొక్క ప్రేగులలో మంచి కదలిక, బవల్ మూమెంట్ అనేటువంటిది మంచిగా జరిగేటట్టు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేటువంటివి పిల్లలతో మనం చేపించాలి. అట్ ద సేమ్ టైం ఎవ్రీడే, ప్రతిరోజు కూడా మల విసర్జన అనేటువంటిది అదే సమయంలో కరెక్ట్గా మల విసర్జన చేసేటట్టు, రోజు ఒకే సమయానికి మల విసర్జన చేసేటట్టు పిల్లల్ని మనం ప్రోత్సహించాలి. అరేంజ్ సూటబుల్ టాయిలెట్స్. సో వాళ్ళకి ఎలాంటి టాయిలెట్స్ అయితే అనుకూలంగా ఉంటాయో అలాంటి టాయిలెట్స్ మనం వాళ్ళకి అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ రిక్వైర్డ్ స్టూల్ సాఫ్ట్నర్ ఆర్ మైల్డ్ లాక్సేటివ్ సపోజిటర్స్ ఆర్ ఎనిమాస్ కెన్ బి యూజ్డ్. ఒకవేళ అవసరమైతే పిల్లలకి విసర్జన జరిగేటట్టు ట్యాబ్లెట్స్ అలాంటివి ఇవ్వచ్చు, లేదా ఎనిమా ద్వారా కూడా మల విసర్జన జరిగేటట్టు చూడవచ్చు. అంటే ఏంటిది, రెక్టం ద్వారా కొన్ని ద్రవ పదార్థాలు, కొన్ని మెడికేషన్స్ పంపించి మోషన్ జరిగేటట్టు చూడవచ్చు. ద సేఫెస్ట్ లాక్సేటివ్ ఫర్ చిల్డ్రన్ ఈస్ ద మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అప్ టు 1 టేబుల్ స్పూన్. సో సురక్షితమైనటువంటి విరేచనం కలిగేటట్టు చేసే పద్ధతి ఏంటిది అని అంటే వాళ్ళకి ఒక సిరప్ ఇవ్వాలి. అదేంటిది, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనే సిరప్. అదేంటిది, అప్ టు 1 టేబుల్ స్పూన్ వరకు ఆ సిరప్ను మనము ఇస్తే మంచిగా వాళ్ళకి ఈజీగా మల విసర్జన అనేటువంటిది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సమస్య, నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ ద చికెన్ పాక్స్, ఆటలమ్మ. చూడండి పిక్చర్లో పిల్లలు ఎలా ఉన్నారో. సో నెక్స్ట్ నేను చెప్పేది అర్థమవుతుంది మీకు ఈ పిక్చర్ చూసినట్లయితే. So definition of the chicken pox. This is a mild infectious disease with rash. It is caused by virus. It is spread through droplet infection. So ఈ చికెన్ పాక్స్ అనేటువంటిది ఒక చిన్న ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటువంటి వ్యాధి. దీనివల్ల ఏమవుతుందంటే చర్మం పైన దద్దుర్లు, ర్యాషెస్ అనేటువంటివి వస్తుంది. ఇది ఈజ్ కాజ్డ్ బై వైరస్. ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది, వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇట్ ఈస్ స్ప్రెడ్ త్రూ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్. సో ఏంటిది, తుంపర్ల ద్వారా ఈ ఇన్ఫెక్షన్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ వీ విల్ సీ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్. The infection starts from 5 days before the rash starts to 6 days after the last rash appears. సో ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవుతుందట అంటే ఈ పిల్లలలో ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఈ ర్యాషెస్ రావడానికి 5 రోజుల ముందు నుంచే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి 6th డే కల్లా మొత్తము ఈ బాడీ మొత్తం కూడా ర్యాషెస్ అనేటువంటివి వస్తాయట. ద ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఏంటిది, నిద్రాణ దశ అంటే క్రిములు వ్యాప్తి చెందేటువంటి పీరియడ్, అంటే సూక్ష్మజీవులు వ్యాప్తి, ఆ వైరస్ వ్యాప్తి చెందేటువంటి దశ. అది ఎన్ని రోజులు ఉంటుందట అంటే 14 to 21 days, 14 నుంచి 21 రోజులు ఉంటుంది. అండ్ ద డిసీజ్ స్టార్ట్స్ విత్ మైల్డ్ ఫీవర్, ర్యాష్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. సో ఈ డిసీజ్ అనేటువంటిది ఎలా స్టార్ట్ అవుతుందట అంటే ఫస్ట్ ర్యాషెస్ రావు, ఫస్ట్ కొద్దిగా పిల్లలకి ఫీవర్ రావడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, ఇక ఫస్ట్ డే నుంచి కొంచెంగా ఏంటిది చర్మం పైన దద్దులు రావడం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్. నెక్స్ట్ ట్రీట్మెంట్. సో ఇఫ్ యూ సీ ద ట్రీట్మెంట్ ఫర్ ద చికెన్ పాక్స్, సో చికిత్స ఏంటంటే ద మదర్ షుడ్ బి టోల్డ్ అబౌట్ ద డిసీజ్ దట్ ఈస్ నాట్ సీరియస్ అండ్ ద చైల్డ్ విల్ రికవర్ ఇన్ 1 or
2 weeks. సో మదర్ ఏం చేయాలంటే పిల్లలకి కంపల్సరీ ఈ డిసీజ్ గురించి చెప్పాలి. అంటే పిల్లలకి చర్మం పైన దద్దుర్లని వచ్చేసరికి అమ్మో ఇదేదో పెద్ద ప్రాబ్లం వచ్చింది నాకు అని చెప్పేసి పిల్లలు భయపడిపోతుంటారు. కాబట్టి సో మదర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది ఒక చిన్న సమస్య 1 or 2 week లో తగ్గిపోతుందని వాళ్ళకి మంచి భరోసాను కలిగించాలి. యూ షుడ్ కంటిన్యూ టు గివ్ డైలీ బాత్ ఆర్ టు ఫీడ్ ద చైల్డ్ యాజ్ యూజువల్. సో చికెన్ పాక్స్ వచ్చినప్పుడు కంపల్సరీ రోజు స్నానం చేపించాలి. తర్వాత రోజు వాళ్ళకి ఏ విధమైన ఆహారం ఇస్తామో అంతకుముందు సేమ్ అప్పుడు కూడా యాజ్ యూజువల్ గా ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఇచ్చింగ్ స్కిన్ అప్లై క్యాలమైన్ లోషన్. సో ఒకవేళ స్కిన్ పైన కనుక శరీరం పైన కనుక దురద ఉన్నట్లయితే వాళ్ళకి క్యాలమైన్ లోషన్ అనేటువంటిది అప్లై చేయాలి. కూల్ క్లాత్ సోక్డ్ ఇన్ వాటర్ ఫ్రమ్ బాయిల్డ్ నీమ్ లీవ్స్. సో అంతేకాకుండా ఆ దద్దుర్ల పైన మనము చల్లటి బట్టను కప్పాలట. ఆ బట్ట ఎక్కడి నుంచి తీసుకొచ్చినాము అని అంటే ఏంటిది, మనము ఒక బౌల్లో లేదా ఒక గిన్నెలో ఏంటిది వేపాకులు వేసి దాన్ని బాగా వాటర్లో మరిగించి అందులో ముంచినటువంటి క్లాత్ని తీసేసి మనము ఈ పిల్లల యొక్క దద్దుర్ల పైన కప్పినట్లయితే వాళ్ళకు మంచి రిలీఫ్ అనేటువంటిది ఉంటుందట. కట్ ద చైల్డ్స్ నెయిల్స్ వెరీ షార్ట్. ఎందుకు అనంటే పిల్లల యొక్క గోర్లు చిన్నగా కత్తిరించాలట. ఎందుకంటే పిల్లలకి ఈ చర్మం పైన దద్దుర్లు ఉంటాయి, తర్వాత వాళ్ళు గోకుతూ ఉంటారు కాబట్టి సో ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి కంపల్సరీ వాళ్ళ నెయిల్స్ కట్ చేసేయాలి. ఇఫ్ ద స్కిన్ గెట్ ఇన్ఫెక్టెడ్ అప్లై యాంటీబయోటిక్ ఆయింట్మెంట్. సో పిల్లలకు కనుక వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకోండి, సో వాళ్ళకి ఏం చేయాలి, మనము వెంటనే యాంటీబయోటిక్ టాబ్లెట్స్ అనేటువంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ద చైల్డ్ కెనాట్ స్లీప్ హీ మే బి గివెన్ ప్రోమెథర్జిన్. ఒకవేళ చైల్డ్ కనుక నిద్రపోలేదనుకో, సరిగా పిల్లలు నిద్ర పట్టలేదనుకో, వాళ్ళకి కంపల్సరీ మనం ప్రోమెథర్జిన్ ట్యాబ్లెట్ అనేటువంటిది పిల్లలకి ఇవ్వాలి. నెక్స్ట్ వన్ ఈస్ ద ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. ఏంటిది, నివారణ మరియు జాగ్రత్త. సో ఏంటిది మరి ఈ నివారణ మరి జాగ్రత్తలు ఏం పాటించాలి అంటే, ఇవి సీ ద ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ కేసెస్ షుడ్ బి రిపోర్టెడ్ టు ద మెడికల్ కేర్. సో ఎప్పుడైతే మనకి పిల్లల్లో చికెన్ పాక్స్ ఉన్నదని తెలిసిన వెంటనే మనం తగినటువంటి మెడికల్ ట్రీట్మెంట్ అనేటువంటిది మెడికల్ కేర్ తీసుకోవాలి. ద చైల్డ్ షుడ్ బి కెప్ట్ అవే ఫ్రమ్ స్కూల్ ఫర్ 1 week ఆఫ్టర్ ద లాస్ట్ వెసికల్ డిసపియర్. సో ఏ పిల్లలకైతే చికెన్ పాక్స్ వచ్చిందో ఆ పిల్లలని 1 week వరకు స్కూల్కు పంపించకూడదు. ఎప్పుడు 1 week వరకు అంటే వాళ్ళ చర్మం పైన ఉన్నటువంటి ప్రతి దద్దురు కూడా తగ్గిన తర్వాత కూడా 1 week వరకు వాళ్ళకి స్కూల్కి పంపించకూడదు. మనము డిస్ఇన్ఫెక్ట్ ఆర్టికల్స్ సాయిల్డ్ బై డిశ్చార్జెస్ ఫ్రమ్ నోస్ అండ్ థ్రోట్ అండ్ ఫ్రమ్ లీషన్స్. సో ఏంటిదట అంటే పిల్లలు ముట్టుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఏంటివి, వాటిని కంపల్సరీ మనము డిస్ఇన్ఫెక్ట్ అంటే క్రిమి రహితము చేయాలి. ఎందుకు క్రిమి రహితం చేయాలి అని అంటే పిల్లల యొక్క నోస్ నుంచి కానీ థ్రోట్ నుంచి కానీ లీషన్స్ నుంచి కానీ ఏమవుతుందంటే స్రావాలు వెలువడతాయి. వాటిని ఆ పిల్లలు ముట్టుకున్నప్పుడు అవి కంటామినేట్ అయిపోతాయి. కాబట్టి సో వాటిని నెక్స్ట్ మళ్ళీ వేరే వాళ్ళు ముట్టుకున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వాటిని మనము ముట్టుకున్నటువంటి ఆ వస్తువులను పిల్లలు ముట్టుకుని చికెన్ పాక్స్ వచ్చి పిల్లలు ముట్టుకున్నటువంటి వస్తువులను మనం కంపల్సరీ కూడా క్రిమి రహితం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సమస్య, నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం పిల్లల్లో వచ్చేటువంటి నెక్స్ట్ సమస్య. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇస్ ద మీజిల్స్. చూడండి ఈ పిక్చర్లో చూస్తే బాబుని మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ నేను చెప్తాను ఈ లక్షణాలు అనేటువంటివి. ఓకే, సో ఏంటిది, మీజిల్స్ వచ్చినటువంటి పిల్లవాళ్ళు ఈ విధంగా ఉంటారు అనమాట. సో డెఫినేషన్ ఆఫ్ ది మీజిల్స్, దిస్ ఈజ్ ఎ సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ బై డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్. సో ఇది ఏంటిది అని అంటే పిల్లల్లో వచ్చేటువంటి ఒక తీవ్రమైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ బై డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్. ఏంటిది అని అంటే ఇది తుంపర్ల ద్వారా ఈ వ్యాధి అనేటువంటిది వ్యాప్తి చెందుతుందట. ఇట్ ఈస్ కామన్ ఇన్ చిల్డ్రన్ అబోవ్
మంత్స్. సో ఎక్కువగా పిల్లల్లో అంటే నెలలు నిండినటువంటి పిల్లలలో ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుందట. ఇట్ ఈస్ డేంజరస్ ఇన్ చిల్డ్రన్ హూ ఆర్ నాట్ వెల్ నరిష్డ్. సో ఏ పిల్లలలో అయితే ఇది ఎక్కువగా తీవ్రంగా అవుతుందట అంటే ఈ వ్యాధి మంచి పోషకాహారం తీసుకొని పిల్లలలో ఈ సమస్య అనేటువంటిది ఎక్కువ తీవ్రమయ్యే అవకాశం ఉందట. నెక్స్ట్ వి విల్ సీ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్. So if we see the signs and symptoms in the chicken pox, first one is the fever. So ఈ పిల్లలకి ఏమవుతుందట అంటే ఎక్కువగా ఈ పిల్లలలో వాళ్ళకి ఫీవర్ వస్తుందట. నెక్స్ట్ నేసల్ డిశ్చార్జెస్, వాళ్ళ యొక్క నోస్ నుంచి వెళ్ళి స్రవాలు బయటకు వెళ్ళి పడుతుందట. తర్వాత కఫ్ ఉంటుందట ఈ పిల్లలకి. నెక్స్ట్ సోర్ మౌత్ అండ్ రెడ్ ఐసెస్, గొంతు నొప్పి ఉంటుంది. తర్వాత వాళ్ళ కళ్ళు మొత్తం ఏమవుతుందట అంటే రెడ్గా అయిపోయి కనిపిస్తాయట. నెక్స్ట్ child is irritable and keep the eyes closed. సో ఏంటిదట అంటే ఈ పిల్లలలో వాళ్ళ యొక్క ఈ చైల్డ్ ఎవరికైతే వీళ్ళకి చికెన్ పాక్స్ వస్తుందో ఆ పిల్లలు ఎక్కువగా చిరాకు పడిపోతూ ఉంటారట. అందుకని కీప్ ద ఐస్ క్లోజ్డ్. సో వాళ్ళని చక్కగా నిద్రపుచ్చాలి మనం. వాళ్ళ కళ్ళు మూసుకొని పడుకొని పెట్టినట్టయితే పిల్లలు కొంచెం ప్రశాంతంగా ఉంటారు అనమాట. నెక్స్ట్ డయేరియా. సో ఈ పిల్లలకి మోషన్స్ అనేటువంటివి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత 4th day ర్యాషెస్ అపియర్స్, ఫీవర్ కమ్స్ డౌన్. సో 4వ రోజు ఈ పిల్లల యొక్క చర్మం పైన సేమ్ చికెన్ పాక్స్ లాగానే ఏంటిది దద్దుర్లు అనేటువంటివి వస్తాయి. సో తర్వాత కొద్దిగా జ్వరం అనేటువంటిది తగ్గిపోతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్. ద చైల్డ్ షుడ్ స్టే ఇన్ బెడ్. సో ఈ పిల్లలు ఏంటిదట అంటే మంచిగా ఎప్పుడు వాళ్ళని ఒక ప్లేస్లోనే బెడ్లోనే ఉంచాలి, అటు ఇటు తిరగకుండా చూడాలి. డ్రింక్ లాట్స్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ హ్యావ్ న్యూట్రిషియస్ ఫుడ్. సో వాళ్ళకి ఏంటిది మంచిగా ఎక్కువగా ద్రవ పదార్థాలు ఇవ్వాలి. తర్వాత మంచి పోషకాహారాన్ని ఇవ్వాలి. గివ్ ఆస్పిరిన్ ఫర్ ఫీవర్. సో పిల్లలకి జ్వరం ఉన్నట్లయితే ఆస్పిరిన్ టాబ్లెట్ లేదా సిరప్ ఇవ్వాలి. ఐ అండ్ మౌత్ నీడ్స్ టు బి కెప్ట్ క్లీన్. సో ఎందుకంటే వాళ్ళ ఐస్లో నుంచి వెళ్ళి కళ్ళలో నుంచి నీరు కారుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఐస్ మౌత్ ఎప్పుడు క్లీన్గా ఉంచాలి. ఫర్ కఫ్ ప్రోమెథర్జిన్ మే బి గివెన్. ఒకవేళ పిల్లలకు దగ్గు ఉన్నట్లయితే ప్రోమెథర్జిన్ అనేటువంటిది ఇవ్వాలి. యాంటీబయాటిక్స్ షుడ్ బి గివెన్ ఓన్లీ ఇఫ్ దెర్ ఈస్ సెకండరీ ఇన్ఫెక్షన్. ఒకవేళ ద్వితీయ సంక్రమణ కనుక జరిగినట్లయితే పిల్లలకి యాంటీబయాటిక్స్ అనేటువంటివి మనము ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఆఫ్ మీజిల్స్. సో ఈ తట్టు వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి కాంప్లికేషన్ అంటే దానికి సరైన చికిత్స తీసుకోనప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్, మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ రావచ్చు. బ్రాంకైటిస్, శ్వాసనాళంలో ఇన్ఫెక్షన్ రావచ్చు. సివియర్ డయేరియా విత్ బ్లడ్ అండ్ మ్యూకస్. సో చీము తర్వాత బ్లడ్తో కూడినటువంటి మోషన్స్ కావచ్చు. ఎన్సెఫలైటిస్, బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ రావచ్చు. ట్యూబరికులోసిస్, క్షయవ్యాధి రావచ్చు. క్వాషియార్కర్, పోషకాహార లోపమైనటువంటి క్వాషియార్కర్ సమస్య పిల్లలలో వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. సో నివారణ జాగ్రత్తలు. సో ఏంటిది ఏ పిల్లలకైతే ఈ మీజిల్స్ వస్తే వాళ్ళలో మనం ఎలాంటి నివారణ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. చైల్డ్ షుడ్ బి ఐసోలేటెడ్ అండ్ కెప్ట్ ఫర్ అవే ఫ్రమ్ అదర్ చిల్డ్రన్. సో ఏ పిల్లలకైతే ఈ మీజిల్స్ వచ్చినాయో ఆ పిల్లల్ని మనం ఖచ్చితంగా ఒక సపరేట్ రూమ్లో ఉంచాలి. తర్వాత వాళ్ళని వేరే పిల్లలతో కలవకుండా చూసుకోవాలి. ఆల్ యంగ్ చిల్డ్రన్ షుడ్ రిసీవ్ మీజిల్స్ వ్యాక్సిన్. సో ప్రతి ఒక్క పిల్లలు యంగ్ చిల్డ్రన్స్ మీజిల్స్ వ్యాక్సిన్ తీసుకునే విధంగా చూడాలి. ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్ స్ట్రెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చిల్డ్రన్ బీయింగ్ వెల్ నరిష్డ్ వెదర్ దే గెట్ మీజిల్స్ ఆర్ నాట్. సో హెల్త్ ఎడ్యుకేషన్ ఆరోగ్య బోధన చేసేటప్పుడు పిల్లలకి పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలి. అంతేకాకుండా వాళ్ళు మీజిల్స్ వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అనే విషయాన్ని కూడా మనం వాళ్ళకి బోధించాలి. దాని ఉపయోగం ఏంటో కూడా బోధించాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ ద మమ్స్. సో గవద బిళ్ళలు అని చెప్పేసి అంటాం కదా. సో మమ్స్ అనగా గవద బిళ్ళలు. సో ఈ చిన్న
మమ్స్ గౌద పిల్లలు అనేటువంటివి పిల్లలలో వచ్చినప్పుడు సో ఈ విధంగా జా దగ్గర అంటే వాళ్ళ యొక్క దవడల దగ్గర మొత్తము ఉబ్బిపోయి ఉన్నది చూడండి. సో నేను నెక్స్ట్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ డెఫినేషన్, దిస్ ఈజ్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది పెరోటిడ్ గ్లాండ్స్. సో ఏంటిది, ఈ మమ్స్ అనేటువంటిది వైరల్ ఇన్ఫెక్షన్, వైరస్ ద్వారా ఏంటిది పెరోటిడ్ గ్లాండ్స్ కి కలిగేటువంటి ఇన్ఫెక్షన్. సో పెరోటిడ్ గ్లాండ్స్ అంటే ఏంటిది, మన యొక్క గొంతుకి ఇరువైపులా పెరోటిడ్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ యొక్క మమ్స్ డిసీజ్ పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈస్ ద సలైవా. సో ఏంటిది మరి ఎక్కడి నుంచి వెళ్ళి ఈ ఇన్ఫెక్షన్ పిల్లలకు వస్తుంది అని అంటే సలైవా ద్వారా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందట. ఇట్ ఈస్ స్ప్రెడ్ బై డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఫోమెట్. అంతేకాకుండా ఇది తుబ్బర్ల ద్వారా కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందట. తర్వాత ఏ పిల్లలకైతే మమ్స్ వస్తాయి ఆ పిల్లలు ఉపయోగించినటువంటి వస్తువులను టచ్ చేయడం ద్వారా కూడా ఈ మమ్స్ అనేటువంటిది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందట. నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఫీవర్. సో ఈ పిల్లలకి గుర్తుల లక్షణాలు కనుక చూసినట్లయితే మమ్స్ వచ్చిన పిల్లల్లో ఫస్ట్ వన్ ఫీవర్ వస్తుందట. నెక్స్ట్ పెయిన్ ఆన్ ఓపెనింగ్ ద మౌత్ ఆర్ ఈటింగ్. సో ఏంటట, పిల్లలు తిన్నప్పుడు కానీ వాళ్ళు నోరు తెచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఒక పెయిన్ అనేటువంటిది రావడం జరుగుతుందట. ఇన్ 2 days సాఫ్ట్ స్వెల్లింగ్ అపియర్స్ బిలో ద ఇయర్స్ ఎట్ ద యాంగిల్ ఆఫ్ ద జా. సో ఏంటిదట, ఇక్కడ మనకి ఒక 2 రోజులలో ఏమవుతుందంటే అంటే పిల్లలలో ఈ 2 రోజులలో ఈ చెవి కింది భాగంలో కొద్దిగా నొప్పి తర్వాత స్వెల్లింగ్ అనేటువంటిది వస్తుందట. దాని తర్వాత ఏమవుతుంది, నొప్పి ఇక్కడ జా వరకు వచ్చేస్తుంది అనమాట. సో జా అంతా ఉబ్బిపోతుంది, దవడ భాగం అంతా ఉబ్బిపోతుంది. ఇట్ కమ్స్ ఫస్ట్ వన్ సైడ్ దెన్ అనదర్ ఆన్ ద అదర్ సైడ్. సో ఏంటిది, ఫస్ట్ ఒక సైడ్ దవడ భాగంలో ఉబ్బుతుంది, నెక్స్ట్ రెండో సైడ్ కూడా ఉబ్బిపోవడం అనేటువంటిది ఈ పిల్లల్లో కనిపిస్తుంది. ద స్వెల్లింగ్ గ్రాడ్యువల్లీ గో అవే ఇన్ అబౌట్ 10 days. సో ఏ పిల్లల్లో అయితే ఈ స్వెల్లింగ్ ఈ గవద బిళ్ళలు వస్తాయో సో అవి ఏమవుతుందట అంటే కొద్దిగా 10 రోజులలో ఈ స్వెల్లింగ్ అనేటువంటిది ఈ వాప్ అనేటువంటిది తగ్గిపోతుందట. నెక్స్ట్ కాంప్లికేషన్స్. ఇఫ్ యు సీ ద కాంప్లికేషన్స్, సో అంటే ఈ మమ్స్కి సరి అయినటువంటి చికిత్స తీసుకునేటువంటి పిల్లలలో ముఖ్యంగా ఏంటిది, చిల్డ్రన్ అబౌవ్ 11 years అంటే 11 సంవత్సరాలు దాటిన పిల్లలలో మే గెట్ టెండర్ స్వెల్లింగ్ ఆఫ్ ద టెస్టికల్స్ ఇన్ బాయ్స్ ఆర్ ద బ్రెస్ట్ ఇన్ గర్ల్స్. సో ఏమవుతుందట అంటే 11 సంవత్సరాలు దాటినటువంటి మగ పిల్లలలో ఏమవుతుందట అంటే వాళ్ళ వృషణబాలలో స్వెల్లింగ్ అనేటువంటిది వస్తుందట. తర్వాత ఆడపిల్లలలో అయితే వాళ్ళ రొమ్ములలో స్వెల్లింగ్ అనేటువంటిది వస్తుందట. సో మెనింజైటిస్ మే ఆల్సో అక్కర్. సో ది మమ్స్ వచ్చినప్పుడు సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళ యొక్క మెనింజెస్లో కూడా మెనింజెస్లో కూడా ఇన్ఫెక్షన్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉందట. నెక్స్ట్ ట్రీట్మెంట్. So if we see the treatment for the mumps, first one is the aspirin can be given for pain and fever. So ఏ పిల్లలకైతే ఈ మమ్స్ ఉంటుందో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలట అంటే పిల్లలకి ఫీవర్ కనుక పెయిన్ కనుక ఉన్నట్లయితే ఆస్పిరిన్ ఇవ్వాలట. నెక్స్ట్ ద చైల్డ్ షుడ్ బి గివెన్ ప్లెంటీ ఆఫ్ డ్రింక్ అండ్ సాఫ్ట్ ఫుడ్. సో ఈ పిల్లలకి తాగడానికి తగినంత వాటర్ని ఇవ్వాలి, అంతేకాకుండా వాళ్ళకి ఇచ్చేటువంటి ఫుడ్ సాఫ్ట్గా మెత్తగా ఉండేటట్లు చూడాలి. ఫర్ స్వెల్లింగ్ టెస్టికల్స్, బ్రెస్ట్, ఐస్ ప్లేసెస్ కోల్డ్ వెట్ క్లాత్స్ మే బి అప్లైడ్ టు హెల్ప్ టు రెడ్యూస్ పెయిన్ అండ్ స్వెల్లింగ్. సో ఇందాక చెప్పుకున్నాం కదా 11 సంవత్సరాలలో పిల్లల్లో స్వెల్లింగ్ ఉంటుందని చెప్పేసి బ్రెస్ట్లో తర్వాత టెస్టికల్స్లో. సో అక్కడ ఏంటంటే అంటే ఒక తడి గుడ్డను కూల్ చేసినటువంటి తడిగుడ్డను మనము అక్కడ కనుక అప్లై చేసినట్లయితే వాళ్ళకి పెయిన్ తర్వాత స్వెల్లింగ్ తగ్గుతుందట. ఓకే, నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. సో ఐసోలేట్ ద చైల్డ్ అంటిల్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ డిసపియర్డ్. సో ఏంటిది, ఏ పిల్లల్లో అయితే ఈ మమ్స్ వస్తాయో ఆ పిల్లలకు మనం నివారణ జాగ్రత్త ఏంటి అని అంటే ఫస్ట్ పిల్లల్ని మనము ఐసోలేట్ చేయాలంటే సపరేట్గా ఉంచాలి. అంటే వాళ్ళలో ఉండేటువంటి ప్రతి ఒక్క లక్షణము తగ్గిపోయే వరకు కూడా పిల్లల్ని వేరే పిల్లలతో కలవకుండా మనము ఉంచాలి. సో ఇది అనారోగ్యంతో ఉండేటువంటి
పిల్లల యొక్క సంరక్షణ. అంటే ఏంటిది, ఈ పిల్లలకు ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి ఫర్దర్గా కాంప్లికేషన్స్ అనేటువంటివి రాకుండా చూసుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ.